చూస్తే రాజ్దీప్ సర్దేశాయ్ అని ఒక ఇండియా టుడే జర్నలిస్ట్ ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశాడు ఇండియా టుడేలో. దాన్ని ఆంధ్రజ్యోతి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి తెలుగులోకి పోస్ట్ చేశారు. ఆంధ్రజ్యోతి పేపర్ పోస్ట్ చేసింది ఆన్లైన్లో. బట్ ఇది యాక్చువల్గా రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడేలో రాసిన ఆర్టికల్ని మరి మన ఆంధ్రజ్యోతికి ఎందుకు అనిపించిందో వీళ్ళు రాశారు. నేను తెలుగులో చూసి ఇంగ్లీష్లో ట్రై చేస్తే అది ఇండియా టుడేలో ఉందన్నమాట. సార్ నేను మీకోసం తెలుగు ఛానల్ కాబట్టి మీకోసం తెలుగులో ఉన్నది చదువుతున్న ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ నుండి. ఈ ఆర్టికల్ రాసింది రాజ్దీప్ సర్దేశాయ్, ఇండియా టుడే జర్నలిస్ట్. ఓకే, అది మీకోసం చదివి వినిపిస్తున్నా. క్రిస్టియన్ పర్సిక్యూషన్, క్రైస్తవులకు తప్పని వేధింపులు. నరేంద్ర మోడీ 2014లో దేశ ప్రధానమంత్రి అయిన నాటి నుండి భారతీయ ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరుతెన్నులను పలువురు ఆక్షేపిస్తున్నారు. మోదీ సర్కార్ను 2002 గుజరాత్ మతోన్మాద హింసాకాండ వెన్నాడుతూనే అని ఆ టైటిల్ పెట్టి రాశారు వాళ్ళు. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఒరిజినల్ ఆర్టికల్ ఉందన్నమాట, అది చదువుతాను మీకు. నరేంద్ర మోదీ 2014లో దేశ ప్రధానమంత్రి అయిన నాటి నుంచి భారతీయ ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరుతెన్నులను పలువురు ఆక్షేపిస్తున్నారు. మోదీ సర్కార్ను 2002 గుజరాత్ మతోన్మాద హింసాకాండ వెన్నాడుతూనే ఉన్నది. హిందుత్వ భావజాల మెజారిటీవాద ప్రపంచ దృక్పథమే ప్రభావితం చేస్తూనే ఉన్నది. భారతీయ ముస్లింలు పరాయివారు, ప్రమాదకారులుగా ఆయన ప్రభుత్వం పరిగణిస్తుందన్న భావనను ప్రజల మనసు నుంచి రూపుమాపలేకపోతున్నారు. సంఘ్ పరివారులోని కరుడుగట్టిన తీవ్రవాదుల మూలంగా మోదీ ప్రభుత్వం తనపై ఉన్న ముస్లిం వ్యతిరేక ముద్రను వదిలించుకోలేకపోతుంది. హిందుత్వ ఉన్మాదులు తమ మాటలు చేతుల్లోనే ముస్లింలకు వ్యతిరేకంగా అమానుష నేరాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ నేను అంటలేదు. ఓకే, మళ్ళీ మమ్మల్ని తిడతారా ఇవన్నీ. రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే జర్నలిస్టు ఆర్టికల్ని ఆంధ్రజ్యోతి పేపర్ పబ్లిష్ చేసింది మీకు చదువుతున్నా. మళ్ళీ మీరు మమ్మల్ని ఉన్మాదులు అంటారా అది అనకండి. ఐ రెస్పెక్ట్ హిందూ బ్రదర్స్. ఓకే, ఐ రెస్పెక్ట్ RSS, ఐ రెస్పెక్ట్ బజరంగ్ దళ్, విహెచ్పి, మీ అందరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. బట్ నేను తీవ్రంగా ఖండిస్తే ఇట్లాంటి అమానుషమైనటువంటి చర్యలు ఖండిస్తానే తప్ప ఐ రెస్పెక్ట్ యూ ఆల్. ఓకే, నేను ఓన్లీ అది చదువుతాను మీకు. ఓకే, ఇంకోసారి చదువుతాను, మధ్యలో మాట్లాడాను కాబట్టి. హిందుత్వ ఉన్మాదులు తమ మాటలు చేతుల్లోనే ముస్లింలకు వ్యతిరేక అమానుష నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కర్ణాటకలోని బెల్గావి నియోజకవర్గంలో శ్రీరామసేన నాయకుడు ఒకరిని అరెస్ట్ చేశారు. ముస్లిం ప్రధానోపాధ్యాయుడు ఒకరిని అపఖ్యాతి పాలు చేసేందుకు ఒక ప్రభుత్వ పాఠశాలలోని తాగునీటిని విషపూరితం చేశాడని ఆరోపిస్తూ ఆ హెడ్ మాస్టర్ని బదిలీ చేయించాడన్నది శ్రీరామసేన నాయకుడిపై నమోదైన అభియోగం. ఓకే, భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు పెచ్చరిల్లిపోవడం ఒక సాధారణ విషయం అయిపోయింది. అయితే అల్పసంఖ్యాకులైన భారతీయ క్రైస్తవులతో భారతీయ జనతా పార్టీ సంక్లిష్ట సంబంధాల గురించి మాటామంతి దేశ ప్రజల్లో తక్కువే. అంటే ఈయన ఏం చెప్పడం ప్రయత్నం చేశారంటే, ముస్లిమ్స్ తిడుతున్నారు కానీ క్రైస్తవులతో వీళ్ళు మంచి సంబంధం పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు రకరకాల రాష్ట్రాలతో అని చెప్తున్నాడు ఇతను. ఓకే, జూలై 26న బీజేపీ పాలనలో ఉన్న ఛత్తీస్గఢ్లోని దుర్గ్ పోలీస్ స్టేషన్లో కేరళకు చెందిన 2 క్రైస్తవ సన్యాసులను నిర్బంధించారు. అమ్మాయిల అక్రమ రవాణా, బలవంతంగా మత మార్పిడికి పాల్పడ్డారని ఆ నంచ్పై నమోదైన ఆరోపణ. ఆ గిరిజన ప్రాంతానికి చెందిన స్థానిక బజరంగ్ దళ్ నేతలు అరెస్ట్ అయిన క్రైస్తవ సన్యాసులపై ఆ తప్పుడు ఆరోపణలు చేశారు. అక్రమ రవాణాకు గురయ్యారని చెబుతున్న అమ్మాయిలు తాము స్వచ్ఛందంగానే కేరళ నంచ్ వెంట వెళ్లామని, నర్సింగ్ వృత్తిలో శిక్షణ పొందాలని తాము ఆకాంక్షించామని కూడా వారు స్పష్టం చేశారు. మెరుగైన ఉద్యోగ అవకాశాన్ని అన్వేషించుకునేందుకు తమ కుమార్తెలకు అనుమతి ఇచ్చామని ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా చెప్పినట్టు నమోదైంది. అయినప్పటికీ దుర్గ్ గిరిజన ప్రాంత పోలీసులు ఈ వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా ఉపేక్షించారు. స్థానిక బజరంగ్ దళ్ నాయకుడు ఫిర్యాదు మేరకే ఆ క్రైస్తవ సన్యాసిని అరెస్ట్ చేశారు. ఆ నంచుకు మద్దతు తెలుపుతున్న ఆ వ్యక్తులకు బజరంగ్ దళ్ నేత జ్యోతి శర్మ బెదిరించినట్టు, కొంతమందిపై చేసుకున్నట్టు కూడా పూర్తి సాక్ష్యాధారాలతో వార్తలు వెలువడ్డాయి. అయినప్పటికీ పోలీసులు బజరంగ్ దళ్ ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ సమర్థించారు.
ఇవేవి ఆశ్చర్యకరమైన విషయాలు కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను ఛత్తీస్గఢ్లో పర్యటించానంటే నేను కాదు, ఇది రాజ్దీప్ సర్దేశాయ్ రాస్తున్నాడు. ఓకే, రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియన్ సీనియర్ జర్నలిస్ట్, అతను ఛత్తీస్గఢ్ వెళ్ళిన సంఘటన రాస్తున్నాడు. ఓకే, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను ఛత్తీస్గఢ్లో పర్యటించాను. నారాయణపూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో గిరిజనుల బృందం ఒకరితో మాట్లాడాను. హిందుత్వవాదులు తమను సామాజికంగా బహిష్కరించారని, తథాది తాము భయంతో బతుకుతున్నామని ఆ గిరిజనులు చెప్పారు. చివరికి తమ కుటుంబాలలో చనిపోయిన వారిని ఖననం చేసేందుకు కూడా అనుమతినివ్వడం లేదని వారు వాపోయారు. తిరిగి హిందూ మతంలోకి మారేంత వరకు తమను సామాజికంగా బహిష్కరిస్తామని హిందుత్వవాదులు అంటున్నారని వారు చెప్పారు. క్రైస్తవ గిరిజనులు గర్వాప్సీ కార్యక్రమాన్ని సంఘ్ పరివార్ చాలా సంవత్సరాలుగా సువ్యవస్థితంగా నిర్వహిస్తుంది. మిషనరీలు ప్రలోభాలతో గిరిజనులను బలవంతంగా క్రైస్తవంలోకి మార్చుతున్నందుకు వ్యతిరేకంగా క్రైస్తవ గిరిజనులను సామాజిక బహిష్కరణతో తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చేందుకు సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ వనవాసి కళ్యాణ్ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. ఓకే, భారత పౌరులకు మత స్వేచ్ఛ రాజ్యాంగబద్ధమైన హక్కు. తమకు ఇష్టమైన మతంలోకి మారే స్వేచ్ఛ అందులో భాగమే. బాబాసాహెబ్ ఆయన అనుయాయులు బౌద్ధ మతంలోకి మారారన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. అయితే రాజ్యాంగ హక్కులు సంపూర్ణమైనవి కావు. ఇతర కారణాల దృష్ట్యా వాటిని ఎంపిక చేసి తగ్గించవచ్చు. ఈ దృష్ట్యా క్రైస్తవానికి మార్పిడిని బలవంతంగా జరిగినదిగా అదొక నేరపూరిత చర్యగా పరిగణిస్తున్నారు. అయితే హిందూ మతంలోకి మళ్ళీ మారడాన్ని స్వచ్ఛంద చర్యగా, కొత్త జీవితానికి ఆశీర్వాదంగా భావిస్తున్నారు. అంటే నేనేం చెప్తున్నా అంటే, క్రిస్టియన్గా ఎవరన్నా కన్వర్ట్ అయితేనేమో మత మార్పిడి, బలవంత మత మార్పిడికి చిత్రీకరిస్తున్నారు. అదే క్రిస్టియన్ మళ్ళీ తిరిగి హిందువులోకి వస్తే మాత్రం దైవ భక్తిగా, స్వచ్ఛంద కార్యక్రమంగా, మంచి పనిగా చిత్రీకరిస్తున్నారని ఇతను రాసినాడు. ఓకే, అధికారంలో ఉన్న ప్రభుత్వాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్న కారణంగానే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు తమ ఇష్టారాజ్యంగా నిర్భీతితో వ్యవహరించడం మామూలు అయిపోయింది. భయపూరిత వాతావరణాన్ని సృష్టించి పోలీసుల మద్దతుతో గర్వాప్సీ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నారు. అనూహ్యంగా కేరళ క్రైస్తవ సన్యాసులకు బెయిల్ మంజూరైంది. కేరళ ఎంపీలు కొంతమంది హోంమంత్రి అమిత్ షాను కలుసుకొని ఆ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరడంతో ఆ బెయిల్ మంజూరు సుసాధ్యమైంది. కేంద్ర హోంశాఖ చాలా వేగంగా ప్రతిస్పందించింది. సందేహం లేదు, ఆ క్రైస్తవ సన్యాసులకి అరెస్ట్ కేరళలో రాజకీయ ఉద్రిక్తుల కారణం కావడం వల్లే అమిత్ షా ఎంపీలను అడిగి వెంటనే జోక్యం చేసుకున్నారు. కేరళలో క్రైస్తవ జనాభా అధికంగా ఉన్నది. అందులో ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో ఎలాగైనా అధికారంలోకి రావడానికి బీజేపీ ఆరాటపడుతుంది. క్రైస్తవులను ఆగట్టుకోవడం ద్వారా హిందూ క్రైస్తవ రాజకీయ ఒప్పందంతో అధికారాన్ని క్రైస్తవం చేసుకోవాలని బీజేపీ సంకల్పించుకుంటుంది. ఛత్తీస్గఢ్ పోలీసుల చెర నుంచి విడుదలైన కేరళకి తిరిగి వచ్చిన క్రైస్తవ సన్యాసులు విమానాశ్రయం స్వాగతం పలికి వారిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఉండటంతో ఆశ్చర్యం ఏమీ లేదు. అంటే అర్థమైందిగా, ఇప్పుడు ఈ కేరళ నన్స్ని అరెస్ట్ చేసి విడుదలైన తర్వాత కేరళకి వెళితే ఆ నన్స్ రిసీవ్ చేసుకోవడానికి బీజేపీ అధ్యక్షుడు వచ్చినంట కేరళలో. ఇక్కడ అరెస్ట్ చేసిందేమో బీజేపీ బజరంగ్ దళ్ వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు విడిపించిన తర్వాత వాళ్ళు కేరళకి తీసుకెళ్లారు కదా, రిసీవ్ చేసుకోవడానికి బీజేపీ అధ్యక్షుడు రిసీవ్ చేసుకున్నాడట. అది అక్కడ సారాంశం ఇతను రాసి. ఛత్తీస్గఢ్ పోలీసుల చెర నుంచి విడుదలైన కేరళకు చెందిన తిరిగి వచ్చిన క్రైస్తవ సన్యాసులకు విమానాశ్రయం స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఉండటం ఆశ్చర్యం లేదు. గోవాలో సొంత బలంతోనూ మేఘాలయ, నాగాలాండ్లో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగా బీజేపీ అధికారంలో ఉంది. అంటే మేఘాలయ, నాగాలాండ్, గోవా 3 క్రిస్టియన్ స్టేట్స్, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఎలియన్స్లో క్రిస్టియన్ స్టేట్స్లో బీజేపీ అధికారంలో ఉంది. ఓకే, నాగాలాండ్ అధికారం, ఇవన్నీ క్రైస్తవ అధికంగా ఉన్న రాష్ట్రాలే. ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, ఆ మతస్థులు అత్యధికంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను రాత్రికి రాత్రే కేంద్ర పాలిత ప్రాంతాలకు కుదించేయడం తమ రాజకీయ ప్రయోజనాలకు దోహదం చేకూరగలదని బీజేపీ భావిస్తుండవచ్చు. అయితే క్రైస్తవులను తరచూ విమర్శలకు లక్ష్యం చేసుకోలేదు. దానివల్ల దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనపై విమర్శలు వెల్లువెత్తగలవని వాస్తవాన్ని బీజేపీ విస్మరించడం లేదు. వీళ్ళెప్పుడు కేరళ, గోవా, మేఘాలయ, గోవా, మణిపూర్ ఇవి మాట్లాడుతున్నా. మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ కూడా 15 సంవత్సరాల నుంచి బీజేపీ రన్ చేస్తుంది. ఓకే,
కోర్స్ ఇక్కడ ముఖ్యమంత్రులు ఉండొచ్చాము, ముఖ్యమంత్రుల ఆధ్వర్యం చేసినా సరే కేంద్రం నుంచి సహకారము బీజేపీ వాళ్ళే. ఓకే, జగన్ గారు ఒక 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు, ఈ 15 సంవత్సరాలు కూడా బీజేపీకి అనుకూలంగా నడిచింది ఆంధ్రప్రదేశ్లో కూడా క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉంది. అంటే కేరళ, గోవా, మణిపూర్, మేఘాలయతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చేర్చాలి యాక్చువల్గా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం రన్ అవుతున్నట్టే 15 సంవత్సరాలు. ఈద్ పర్వదినం సంవత్సరాలు ఓకే, ఈద్ పర్వదినం సందర్భంగా ముస్లిం మత పెద్దలు నిర్వహించే కార్యక్రమాలకు ఎప్పుడు పాల్గొని ప్రధాని మోదీ గత డిసెంబర్లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ గ్రూప్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జీసస్ బోధనను ప్రస్తుతించారట. ఆ దైవ పురుషుని సామరస్యం, సౌభ్రాతృత్వ సందేశాలు మానవాళికి మార్గదర్శకమైనవి పేర్కొన్నాయి. అంతేకాదు క్రిస్మస్ పర్యటన నాడు ప్రధానమంత్రి తన నివాసంలో క్రైస్తవ మత పెద్దలకు తేనెటి విందించారు. జీసస్ ప్రబోధించిన విలువలను అవతల దాల్చాలని సూచించారు. ఏమయ్యే తెలుగు కూడా రావట్లేదు. ఏ విధంగా చూసినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్నేహపూర్వకమైన, ఆకర్షణీయమైన, అతిథేయ సందేహం లేదు క్రైస్తవుల్ని దగ్గర చేసుకోవటంలో. సహనం, శాంతి, సామరస్యాల సందేశం సామాన్య క్రైస్తవుడికి చేరినప్పుడు మోదీ వ్యూహాత్మకంగా ఈ అల్పసంఖ్యాకులను మొత్తంగా ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నం వల్ల ప్రయోజనం ఏముంది? క్రైస్తవ సన్యాసినులు, మిషనరీలు బలవంతంగా మతమర్పులు చేస్తున్నారు బజరంగ్ దళ్ ఆరోపిస్తుందంటే, ఒక పక్క బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళని గ్రౌండ్లో టార్చర్ పెడుతుంటే, ఇక్కడ మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఎలయన్స్ పెట్టుకుని ప్రభుత్వాలే ఫామ్ చేశారు. బీజేపీ క్రైస్తవుల సహాయంతో. ఓకే, అది చెప్తుంది. ఈ క్రైస్తవులు జాతి వ్యతిరేకులు, నేరస్తులు, ఇంకా అంతకంటే ఘోరమైన వారిని కూడా ఈ హిందుత్వ సంస్థ దుయ్యబడుతుంది. 1999లో ఒడిషా మిషనరీ గ్రాహం స్టైన్, బాలురు మరియు ఆయన కుమారులు ఇరువురు బజరంగ్ దళ్ నాయకుడు దారాసింగ్ పైశాచిక ఘాతకానికి సజీవంగా దహనమయ్యారు. ఆ ఘటన భారతీయ మత సామరస్య మహోద్దాత్త సాంప్రదాయానికి ఒక మచ్చలా మిగిలిపోయింది. అలాగే ఇటీవల కాలంలో అష్టపదుల వయసులో ఉన్న ఫాదర్ స్టన్ స్వామి నక్సలైట్ల సానుభూతిపరుడనే నెపంతో ఉపా కింద అరెస్ట్ చేశారు. జైలులో ఉండగా ఆయనకు అత్యవసర వైద్య సదుపాయాలు సైతం ఆయనకు నిరాకరించారు. కోర్టు జోక్యం చేసుకునేదాకా ఆ వృద్ధుని జైల్లోనే నిర్బంధించారు. అంతిమంగా ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచి చనిపోయారు. గత జూన్లో సంగ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పదాల్కర్ 3 నుంచి 11 లక్షల రూపాయలు బహుమానం ఇస్తానని ప్రకటించాడు. ఎందుకు బలవంతంగా మత మార్పులు పాల్పడుతున్న క్రైస్తవుల పూజారులపై హింసాత్మక దాడులను ప్రోత్సహించేందుకు సుమా ఎందుకు 3 లక్షలు 11 లక్షలు ఇస్తానంటే, క్రైస్తవ మత మార్పులు పాల్పడేవాడి మీద కొడితే చంపెత్తే 11 లక్షలు. గ్లోబల్ వాచ్ ట్యాంక్ గ్రూప్ ఓపెన్ డోర్స్ గ్రూప్ రూపొందించిన 2024లో క్రైస్తవులను వేధించిన ప్రత్యేక ఆందోళనకరమైన దేశాల జాబితాల్లో భారత్ 11వ స్థానంలో ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 130 దేశాల్లో క్రైస్తవుల మీద ఎక్కువగా దాడులు చేస్తున్నటువంటి దేశంగా 11వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందట, భారతదేశం ఉందట అని రాజ్దీప్ సర్దేశాయ్ రాశాడు. ఓకే, క్రైస్తవ మిషనరీలు పెద్ద ఎత్తున సామూహిక మత మార్పులు చేస్తున్నారన్న ఆరోపణ ఒకటి నిత్యం వినిపిస్తుండడం కద్దు. వాస్తవం ఏమిటంటే, దేశ జనాభాలో క్రైస్తవులు కేవలం 2.3% మాత్రమే ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1971 జనాభా గణనంలో ఆ మతస్థులు 2.6% ఉన్నారు. క్రైస్తవ జనాభా ఇప్పుడు 2.3% ఉంది. అంటే 1971తో పోల్చుకుంటే 2025కి క్రైస్తవ జనాభా తగ్గింది. క్రైస్తవ జనాభా తగ్గుతున్నప్పటికీ వారికి వ్యతిరేకంగా ఒక కపట ప్రచారం జరుగుతుంది. క్రైస్తవ మిషనరీ బలవంతంగా, మోసంతో, నానా ప్రలోభాలతో సామూహిక మత మార్పులు చేస్తున్నారనేది ఆ తప్పుడు ప్రచారం. అల్పసంఖ్యాకులైన క్రైస్తవుల పట్ల ఈ నిరాధార వ్యతిరేకత విద్వేషాలకు ముగింపును తీసుకురావడం ఎలా? ఈ ఏడాది క్రిస్మస్ పండుగ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రైస్తవ మత పెద్దలకు తేనీటి విందు ఇచ్చి జీసస్ మానవతను మెచ్చుకోవడం కాకుండా తమ క్రైస్తవ మత వ్యతిరేక కార్యక్రమాలకు స్వస్తి చెప్పి తీరాలని బజరంగ్ దళ్ను సరళంగా, కఠినంగా హెచ్చరించాలి. భారతీయ నాగరికత విలువలకు కలంకపరిచే చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేయాలి. ఇది మాత్రమే మోదీని, బీజేపీని భారతీయ క్రైస్తవులకు ప్రేమాస్పదులుగా చేస్తుంది. అంతేగాని
వ్యూహాత్మక భేటీలు, విందులు మరియు ఇతర ప్రచార ఆర్భాటాలు ఆ మతస్థుల నుంచి గౌరవాదరులకు మీకు సమకూర్చలేవు. రాజ్దీప్ సర్దేశాయ్, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్టు, ఇండియా టుడే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఇలాంటి ఆర్టికల్ రాస్తారని. దాన్ని ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సరే, ఎనివే ఇప్పుడు అల్టిమేట్గా అతను రాసింది ఏంటంటే, అల్టిమేట్గా నక్షల్లో రాజ్దీప్ సర్దేశాయ్ రాసింది ఏంటంటే, కింద గ్రౌండ్ లెవెల్లో బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళేమో క్రైస్తవుల మీద అటాక్ చేస్తుంటే, వీళ్ళు రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ గోవా, మణిపూరు, మేఘాలయ, కేరళ, కోర్స్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ప్లాన్ చేయనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులను ప్లాన్ చేసి దగ్గర పెట్టుకున్నారు. ఓకే, సో ఎన్నిటిలో కూడా క్రైస్తవ జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉంది. ఓకే, వాళ్ళకి తేనీటి విందు ఇవ్వటం, బిషప్లను చేసి లంచ్ పెట్టడము, వాళ్ళు కలిసి రాజకీయ పార్టీగా బీజేపీ ఏది చేస్తుంది, గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు కొడుతున్నారు. వాళ్ళు పిలిచి ప్రసంగాలు ఇస్తున్నారు. మోడీ గారు ఏమని, యేసుక్రీస్తు ప్రసంగాలు ఇస్తున్నారు, ప్రేమమయుడు, దయామయుడు అని. అదంతా చేసే బదులు మీ కార్యకర్తలే కదా బజరంగ్ దళ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పిలిచి క్రిస్టియన్స్ మీద మీరు అరెస్ట్ చేయకండి, ఎందుకంటే వాళ్ళ వల్ల మనం 5 రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఫామ్ చేశాము, గోవా, మణిపూరు, మేఘాలయ, కేరళ ప్రయత్నం చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియనే, కాబట్టి క్రిస్టియన్స్ని కొట్టొద్దు అని చెబితే సరిపోయింది కదా. ఈ మీటింగుల వల్ల ఉపయోగం ఏంటి, క్రిస్టియన్స్ని ఎలా కాపాడుతాం మోడీ గారు అని చెప్పేసి సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ రాయటం నాకు ఆశ్చర్యం అనిపించింది. నీకు అది మీకు చదివించారు. థ్యాంక్ యూ, నమస్కారం.